హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. 8th జూన్ తెలంగాణలో ఏడబ్ల్యూఈ డిప్యూటీ ఈఓ నోటిఫికేషన్స్ వచ్చినాయి. సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది కదా. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదువుకోవాలి? సో మీరు 2026 జనవరి నుంచి మంత్లీ మ్యాగజైన్స్ మన యాప్లో ఉంటాయి. సో అవి చదువుకోండి సబ్జెక్ట్ వైజ్. అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు లేదా అక్టోబర్ వరకు 9 to 10 months కరెంట్ అఫైర్స్ ఇనఫ్. అయితే 2025లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా అధ్యయనం చేయాలి. దానికోసం నేను ఒక సింగిల్ వీడియో చేస్తాను, ఒక లాంగ్ వీడియో 25 యొక్క అప్డేట్స్ మొత్తం కూడా. అంటే ఒకసారి అవార్డ్స్ ప్రకటిస్తారు, 26 ఇయర్లో ఇంకా అవార్డ్స్ రాకపోయి ఉండవచ్చు. ఎగ్జాంపుల్ నోబెల్ అవార్డ్స్ అని చెప్పేసి, లేదా ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి, అటువంటి మనకి ఒకసారి ఇస్తారు కదా, అవి కూడా అవసరం అండి. కొన్నిసార్లు ఓల్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓల్డ్ క్వశ్చన్స్ వచ్చిన ప్రతిసారి ఇంపార్టెంట్ క్వశ్చనే వచ్చింది. ఏదో చిన్న అవార్డు, చిన్న కమిటీ, చిన్న రిపోర్ట్ ఇవ్వలేదు. వెరీ ఫేమస్ రిపోర్ట్ మాత్రమే ప్రశ్న వచ్చి ఉంది కాబట్టి మరీ 1 year అవసరం లేదు, 6 to 9 months సరిపోతుంది. ఆ మాటకు వస్తే మీరు ఈ మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ 5 మాసాల పాటు చాలా కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అనే అంశాలు కాకుండా ప్రతి అంశం ఒకసారి చూసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తెలంగాణలో జిఎస్ పేపర్ మనకి ఇంతకుముందు 11 అంశాలు ఉండే, ఇప్పుడు 15 అంశాలకి విస్తరించారు. ఒక వీడియో మనం చేద్దాం. ఆ 15 అంశాలు ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 సిలబస్ మీద పట్టు ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ని జిఎస్ పరంగా చదవడం వేరు. అదే గ్రూప్ 2లో ఈ 75 మార్క్స్ లేకుంటే 50 మార్క్స్ ఉన్నప్పుడు చదవడం వేరు. మీకు పాలిటీ అనేది జిఎస్లో ఒక యూనిట్, అది ఈ మొత్తం 15లో ఒక యూనిట్ అది. అదే మీకు గ్రూప్ 2కి వస్తే పాలిటీ ఒక సబ్జెక్టు. సో అది ఇది సేమ్ చదవకండి. మీరు జిఎస్ అనేది ఆ లెవెల్లో చదవాలి అంటే గ్రూప్ 2 సిలబస్ మొత్తం పూర్తి చేసినట్టుగా అనుకోండి. ఇంకా అంత డెప్త్ అనేది అవసరం లేదు, జిఎస్ లెవెల్లో చదవండి. అంటే మీరు పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకము జిఎస్ కోసం చదవద్దు. ఒక సబ్జెక్ట్ని మీరు పూర్తి చేయలేరు ఈ 3-4 months టైంలో. సో కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో సో వాటి ఆధారంగా వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తూ, కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏ అంశం వార్తల్లో ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచారు కదా, సో న్యాయమూర్తుల నియామకము, తొలగింపు, అర్హతలు, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేయండి. అదే ఎకనామీ విషయానికి వస్తే ఈ జీడిపి బేస్ ఇయర్ని మార్చారు. మీకు నిన్నగాక మొన్న 2022 and 23 బేస్ ఇయర్ ఆధారంగా మనకి 2025-26కి ఫుల్ ఇయర్ రిపోర్ట్ వచ్చింది. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేషనల్ ఇన్కమ్కి ఏ రంగం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ రంగంలో ఎక్కువ వృద్ధి రేటు వచ్చింది, అంటే ఆ కరెంటు ఎకనామీ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఈ డబ్ల్యూపిఐ, సిపిఐ ఇన్ఫ్లేషన్ యొక్క బేస్ ఇయర్ని మార్చారు. బేస్ ఇయర్ని మార్చడంతో పాటు అందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, వాటి సంఖ్య కూడా పెంచారు. కొన్ని ఆర్టికల్స్ అంతకుముందు వేరే యూనిట్లో ఉంటే మరికొన్ని ఆర్టికల్స్ వేరే యూనిట్లోకి వెళ్ళిపోయినాయి డబ్ల్యూపీఐ విషయానికి వస్తే. సో అటువంటివి మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే ఇటీవల 100వ రామ్సర్ సైట్ అని చెప్పేసి గుర్తించారు. సో రామ్సర్ సైటు ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఒప్పందం అనేది ఇండియా ఎప్పుడు ఆమోదించింది, ఇండియాలో ఫస్ట్ది ఏంటి, లార్జెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి, అట్లా ఫోకస్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ని జిఎస్తో లింకప్ చేయడం అంటే అది. ఓకే, సో ఫస్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూస్తే 8th జూన్ అని చెప్పేసి, సో వరల్డ్ ఓషన్ డే అని చెప్పేసి పిలుస్తామండి. సో వరల్డ్ ఓషన్ డే అని చెప్పేసి, అయితే ఇది గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్కి డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది మన సిలబస్లో నిగూఢంగా ఉన్న రోజు వచ్చినప్పుడు ఇంపార్టెంట్. సో వరల్డ్ ఓషన్ డే వెరీ ఫేమస్. థీమ్ ఏంటి? సో థీమ్ మన జిఎస్ సిలబస్కి లింక్ అయి ఉన్న థీమ్ అండి. ఏంటి అంటే ఈ సముద్ర ప్రాంతము రక్షించుకోవాలి అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్ చెప్పాలంటే స్ట్రాంగ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి. సో స్ట్రాంగ్ మెరైన్ అంటే సముద్రమే వస్తుంది, ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి.
అంటే సముద్ర ప్రాంతాన్ని రక్షించాలి అని చెప్పేసి ఈ థీమ్ వస్తుంది. ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా ఈ థీమ్ చదివితే నీకు ఇంకోటి గుర్తుకు రావాలి, అది సబ్జెక్టు లింక్ చేసుకోవడము. ఏం గుర్తుకు రావాలి? థీమ్ను చదివేటప్పుడు సముద్ర ప్రాంతాన్ని రక్షించాలని చెప్పేసి మన సిలబస్లో ఉందా అంటే ఎస్ అని చెప్పాలి. ఎక్కడ ఉంది అంటే బయోడైవర్సిటీ మీకు సిలబస్లో ఉంది, జీవ వైవిధ్యం అని చెప్పేసి పిలుస్తాం. 2022 వెరీ ఫేమస్ ప్రజెంట్ అమల్లో ఉన్న ఒప్పందం అదే. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ అని చెప్పేసి 2022 కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇది టెక్నికల్ వర్డ్, ఇదేమో జనరల్గా మన పేపర్లో వచ్చే ఒప్పందం పేరు. కున్మింగ్ మనకి చైనాలో ఉంటుంది, మాంట్రియల్ వచ్చేసి కెనడాలో ఉంటుంది. కున్మింగ్ మాంట్రియల్ జీవ వైవిధ్య ఒప్పందము లేదా గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో మొత్తం 23 టార్గెట్స్ ఉంటాయి. మనం డిస్కస్ చేసినాము రెగ్యులర్ కోర్స్ లోపల, ఇక్కడ అవసరం లేదు. 23 లక్ష్యాల్లో ఒకటి వెరీ ఫేమస్. అంటే ఈ ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే 2030 నాటికి 30 × 30/2030 అని చెప్పేసి పిలుస్తాం. ఇది వన్ ఆఫ్ ది టార్గెట్ అండ్ మెయిన్ టార్గెట్. ఇది 2030 నాటికి 30% భూభాగాన్ని 30% సముద్ర ప్రాంతాన్ని రక్షించుకోవాలి. అంటే నశించిపోయింది రిస్టోర్ చేయాలి, ప్రొటెక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ ఒప్పందం చెప్తుంది మనకి. కరోనా ఫలితంగా కున్మింగ్లో జరిగింది, మాంట్రియల్లో జరిగింది. 2022 ఈ జీవ వైవిధ్య లక్ష్యాలు 23 ఉంటాయి. 23లో వెరీ ఫేమస్ అండ్ మెయిన్ టార్గెట్ వచ్చేసి 2030 నాటికి 30% సముద్ర ప్రాంతాన్ని రక్షించుకోవాలి లేదా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఉంది కదా. ఆ థీమ్ అనేది ఈ ఒప్పందానికి అనుగుణంగా ఉందా అంటే ఉంది అని చెప్పాలి. మరి ఇటీవల హై సీస్ ట్రీటీ అని చెప్పేసి కూడా అమల్లోకి వచ్చింది. హై సీస్ ఒకసారి మీది ఆన్సర్ చేయండి. హై సీస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, డేట్ గుర్తుపెట్టుకోవాలి. 26 ఇయర్ కాబట్టి. హై సీస్ అంటే మనకు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను అవతల ఉన్న ప్రాంతాన్ని మనము హై సీస్గా పిలుస్తాం. అటువంటి ప్రాంత రక్షణ కోసం అని చెప్పేసి ఈ ఒప్పందం వచ్చింది మనకి, హై సీస్ ట్రీట్ అని చెప్పేసి. ఈ ఒక్క థీమ్ అనేది 2 అంశాలకి లింక్ అయి ఉంది. ఇట్లా చదివితే నీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినప్పటికీ ఆన్సర్ చేయగలుగుతావు. మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ మనకి ఎకనామీ అంశం వార్తల్లో ఉన్నదండి. ఏంటి అంటే ఇది సిలబస్లో ఉన్నది, మీకు ఆహార శుద్ధి పరిశ్రమ అని చెప్పేసి మీ ఎకనామీలో వ్యవసాయం పాఠంలో వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇది మీకు సిలబస్లో ఉన్నదండి. ఒకసారి మీరు సిలబస్ని ఓపెన్ చేయండి, వ్యవసాయం పాఠం ఓపెన్ చేయండి, అందులో మీకు కనిపిస్తుంది కంపల్సరీ ఆహార శుద్ధి పరిశ్రమ అని చెప్పేసి. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే జార్ఖండ్ నుంచి, ఇది గుర్తుపెట్టుకోవాలండి, జార్ఖండ్ నుంచి ఈ మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో వెరీ ఫస్ట్ టైం మనకి యూకేకి ఎక్స్పోర్ట్ చేసినాం. వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు టీజీపీఎస్సీ ఒకసారి ప్రశ్న అడిగింది, ఇటువంటి ఎగుమతి జరిగినప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ నుంచి అండి. అయితే చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. ఒక మహిళా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా ఉంటుంది, రైతు ఉత్పత్తి సంఘం అని చెప్పేసి పిలుస్తాం. దాని పేరు బెయూరా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ బెయూరా ఆధ్వర్యంలో పండించిన మామిడి పండ్లని వెరీ ఫస్ట్ టైం ఇది జార్ఖండ్లో ఉంటుంది, బెయూరా అని చెప్పేసి. ఇది ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తి సంఘం అని చెప్పేసి మహిళా ఆధ్వర్యంలో పనిచేస్తుంది బెయూరా అని చెప్పేసి. వెరీ ఫస్ట్ టైం మనం ఎక్స్పోర్ట్ చేసినాం. అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్ అనేది వార్తల్లో వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కాదు. మనకు సంస్థ ఉంటుందండి, గవర్నమెంట్ సంస్థ. ఒక్క నిమిషం అండి. మనకి పవర్ పోయిందండి అన్ఫార్చునేట్లీ. ఓకే రైట్.
ఏంటి ఇప్పుడు మనకి సో బెయూరా అనే సంస్థ సో బెయూరా ఇది ఒక మహిళా సంఘం అండి. సో వెరీ ఫస్ట్ టైం మనకి మ్యాంగోని జార్ఖండ్లో ఉంటుంది ఈ సంస్థ. సో యూకేకి ఎక్స్పోర్ట్ చేసింది. సో చేసిన సంస్థ మనకి వెరీ ఇంపార్టెంట్ బెయూరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మామిడి పండ్లని శుద్ధి చేసి జార్ఖండ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ యూకేకి ఎక్స్పోర్టు పబ్లిక్ సంస్థ చేసింది. దాని పేరు APEDA. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన సిలబస్లో ఉంది. భారతదేశంలో ఆహార శుద్ధి గురించి ప్రభుత్వ రంగ సంస్థ ఓన్లీ ఒకటే ఉంది, అదే APEDA అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి మీరు ఎకనామిక్ కోర్సులోకి వెళ్ళండి, వ్యవసాయం పాఠం తీయండి, ఆహార శుద్ధి తీయండి, అందులో మీకు కంపల్సరీ APEDA కనిపిస్తుంది. సో ఏంటి అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. P అంటే ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. కాబట్టి మనం ఇటువంటి గుర్తుపెట్టుకోవాలండి. జనరల్లీ మీకు ఇంతకుముందు ఇది ఈ ఫేమ్ 2 స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఆ ప్రశ్న వచ్చింది. అట్లా వస్తే రావచ్చు మనకి. ఆహారం శుద్ధి పరిశ్రమ అనేది వ్యవసాయం కిందకి రాదు, వ్యవసాయ శాఖ కిందకి రాదు. సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. దాని కింద పనిచేస్తే APEDA సంస్థ చూసుకుంటుంది. సో ఇట్లా మన కరెంట్ అఫైర్స్ సిలబస్తో లింకప్ చేసుకోవాలి అంటే సిలబస్ ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. అందుకే స్టార్టింగ్ పోర్షన్ని బాగా చదవండి, 1కి 10 సార్లు రివిజన్ చేయండి. సరే మీ సిలబస్ మొత్తం అయిపోయిందా, మళ్ళీ చదవండి, ఏం కాదు. అప్డేట్స్ మీద ఫోకస్ ఇప్పుడే చేయకండి, అప్డేట్స్ని అబ్జర్వేషన్లో పెట్టండి. బట్ నీకు స్టార్టింగ్ తెలియనప్పుడు అప్డేట్స్ చదివి ఏం చేస్తావు? ఆహార శుద్ధి పరిశ్రమ అనేది వ్యవసాయ శాఖ కిందకి రాదు, వాణిజ్య లేదా ఇండస్ట్రీ కిందకి వస్తుందని చెప్పేసి నీకు తెలిసి ఉండాలి. అందుకే స్టార్టింగ్ పోర్షన్ మనకి పూర్తయి ఉంది, దాని మీద బాగా ఫోకస్ చేయండి ఫస్ట్ అయితే. సో అప్డేట్స్ విషయంలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎటువంటి చింత అవసరం లేదు. సరైన సమయంలో మీకు అన్ని అప్డేట్స్ మళ్ళీ చాప్టర్ వైజ్ తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో ఉన్నదండి. సో నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసినాం. ఈ వెస్ట్ బెంగాల్ లోపల మనకి సువేద అధికారం చెప్పేసి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సో కాబట్టి అంతకుముందు మమతా బెనర్జీ ఉండే, బీజేపీ స్కీమ్స్ని వ్యతిరేకించేది. ప్రభుత్వం మారింది కాబట్టి పాలసీ కూడా మారుతుంది. సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి ఉంది కదా, ఇంతవరకు 35 స్టేట్స్ అండ్ యూటీస్లు అమల్లో ఉండేది. సో ఇప్పుడు చివరి రాష్ట్రము అయినటువంటి వెస్ట్ బెంగాల్, ఒకసారి మీరు 2025 అప్డేట్స్ నోట్స్ చూడండి. ఏకైక రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో అమలు లేదని చెప్పేసి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ కూడా వచ్చింది. మన నిన్న క్లాసులో చెప్పినాం, అప్పటికి న్యూస్ రాలేదు మనకి, ఈరోజు పేపర్లో వచ్చింది కదా. సో వెస్ట్ బెంగాల్ కూడా మనకి అమలు చేస్తుంది, ఈరోజు సంతకాలు అవుతున్నాయి. సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది భారతదేశం అంతటా ఇప్పుడు విస్తరించి ఉందా అంటే ఉంది అని చెప్పాలి. సో మీకు 34th ఏమో ఒడిషా అండి, ఇంత ఒడిషాలో లేకుండా వాస్తవంగా అమల్లోకి వచ్చింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 35th ఏమో ఢిల్లీ అండి, చివరి 3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. 36th ఏమో వెస్ట్ బెంగాల్, దీంతో ఇండియా మొత్తము. సో ఒకే స్కీమ్ని మనం ఫాలో అవుతున్నాం తెలంగాణతో సహా. సో ఇప్పుడు మనకి ఇది వార్తల్లో ఉంది కదా, నీకు బేసిక్ ఏంటి, ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇది మీకు వచ్చిన అప్డేట్ ఓన్లీ. ప్రశ్న వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి రావచ్చు, ఎన్నవ రాష్ట్రం అని చెప్పేసి రావచ్చు, లేకుంటే స్కీమ్ యొక్క లక్షణాల మీద అడగవచ్చు. 2018లో దీన్ని మనకి PM మోడీ గారు రాంచీ నుంచి స్టార్ట్ చేసిండు. ఇది ఎందుకోసం అంటే ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకుంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో నీకు అవసరం లేదు, ఫ్యామిలీని ప్రాతిపదికన చేసుకొని 1 ఇయర్లో 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. సో 5 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే. సో ఈ 5 lakhs ఆరోగ్య బీమా వేటికి వర్తింపజేస్తాము అంటే ఈ అవుట్ పేషెంట్ ప్రైమరీ కేర్ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో దానికి వర్తింప చేయము. అంటే ప్రైమరీ కేర్ అయినటువంటి సో OP సేవలకు వర్తింప చేయము. నువ్వు వచ్చినావు, జలుబు వచ్చింది, ఏదో సిటిజన్ అని చెప్పేసి సంథింగ్ ఏదో తీసుకున్నావు, నీకు ఈ బీమా వర్తింప చేయం మనం. కేవలము ద్వితీయ అండ్ తృతీయ సంరక్షణ సేవలు ఉంటాయి, అంటే కొంచెము సో నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, సో సేవలు పొందాలి, అటువంటి వాటికి మాత్రమే అప్లికేబుల్ చేస్తాం. కానీ ప్రాథమిక సేవలు OP పేషెంట్కి మనం అప్లికేబుల్ చేయము. సో ఫస్ట్ మెయిన్ లక్షణం అండి ఇది.
సో మీకు ఎగ్జామ్లో వస్తుంది, ఇది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కిందకి రాదని చెప్పేసి వస్తుంది కదా, అది కరెక్ట్ ఆప్షన్ మీకు. ఎగ్జామ్ హాల్లో అరే ప్రైమరీకి రాకుంటే ఇంక సెకండరీకి ఎందుకని చెప్పేసి మనం కొట్టిపడేస్తాం, బట్ అది కరెక్ట్ ఆన్సర్ ఇది. సో మరి ఎవరు అప్లికేబుల్ అవుతారని చెప్పేసి చూస్తే సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 కింద ఉన్న పూర్ ఫ్యామిలీస్ అనేవి అన్నీ అప్లికేబుల్ అవుతాయి. అంటే అది రూరల్లో ఉన్నప్పటికీ లేకుంటే అర్బన్లో ఉన్నప్పటికీ, సో ఇక్కడ ఉన్నప్పటికీ కంపల్సరీ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇటీవల మనం దీన్ని పెంచుకున్నాం 2024 ఇయర్లో మనం డిస్కస్ చేసినామండి. ఎవ్రీ అప్డేట్ మనం డిస్కస్ చేసి ఉంటాం, మీరు రెగ్యులర్ ఫాలో అయితే తెలుస్తుంది. 70 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ యొక్క సామాజిక సోషల్ వాళ్ళ యొక్క ఆర్థిక ఎకనామిక్ స్టేటస్తో సంబంధం లేకుండా అందరికీ అప్లికేబుల్ చేస్తాం మనము. దీనికోసం మనము ఆయుష్మాన్ వయ వందన కార్డ్ అని చెప్పేసి తీసుకొచ్చినాం. ఇది మనం డిస్కస్ చేసినామండి ఇది. సో ఆయుష్మాన్ వయ వందన కార్డ్ అని చెప్పేసి సోషియో ఎకనామిక్ స్టేటస్ సంబంధం లేకుండా 70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు అందరికీ అప్లికేబుల్ అవుతుంది. ఆర్థిక స్థితి సామాజిక స్థితి ఏమైనప్పటికీ. నెల ₹1,00,00,000 వస్తున్నాయా, ఇబ్బంది లేదు. 70 ఏళ్ళ కంటే ఎక్కువ ఉందా, కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్. రైట్, ఇది ఏ రకమైన స్కీమ్ అని చెప్పేసి చూస్తే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరి. సో మీకు 60:40 ఇది కోర్ స్కీమ్ అండి. అంటే అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇట్లా 90:10 అని చెప్పేసి లేదా 100 అని చెప్పేసి ఉంటుంది. ఈ 90 అనేది హిమాలయన్ స్టేట్స్ కావచ్చు, లేకుంటే హిల్ స్టేట్స్ కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు. ఈ 100 అనేది అన్ని రకాల యూటీకి అప్లికేబుల్ చేస్తాం. ఈ 60:40 అనేది అన్ని రాష్ట్రాలకు, హిమాలయన్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాకుండా, దాంతోపాటు ఈ అసెంబ్లీ కలిగిన యూటీ కూడా 60:40 ఉంటుంది. ఓకేనా. 90:10 అనేది నార్త్ ఈస్ట్ రీజియన్కు హిమాలయన్ స్టేట్స్కి వర్తింపేస్తాం. 100% అనేది యూటీకి వర్తింపేస్తాం. నెక్స్ట్ ఇంకా దీన్ని ఆశా వర్కర్లు వాళ్ళు ఏమైనప్పటికీ, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏమైనప్పటికీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్ కూడా మనము అప్లికేబుల్ చేస్తామంటే అవునని చెప్పాలి. ఈ స్కీమ్ని నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారండి. సో మీకు ఇలా సమగ్రంగా అధ్యయనం చేస్తే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ అనేది మిస్ అవుతుందంటే లేదని చెప్పాలి. ఇంకొన్నిసార్లు డెప్త్ ప్రశ్న వస్తుందండి, ఈ కేర్ అనేది హాస్పిటల్కి వెళ్ళక ముందు కూడా అప్లికేబుల్ చేస్తాం మనం. అంటే ప్రీ హాస్పిటల్ అండ్ పోస్ట్ కూడా ఉంటుంది. అంటే హాస్పిటల్ చేరక ముందు, ప్రీ అంటే మీకు ఏముంటుందండి, కన్సల్టేషన్ ఫీ ఉంటుంది, కొన్ని టెస్టులు చేస్తాం మనం. సో డయాగ్నోస్టిక్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. 3 డేస్ నువ్వు హాస్పిటల్లో జాయిన్ కాకంటే ముందు 3 డేస్ నుంచి అప్లికేబుల్ అవుతుంది. నువ్వు హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయినావు కదా, సో మెడిసిన్ అవసరం ఉంటుంది, కొన్ని రకాల సేవలు అవసరం ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి పోస్టు 15 రోజులు విస్తరిస్తామండి. అంటే ప్రీ అడ్మిట్ కంటే ముందు 3 రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అండ్ నిర్ధారణ పరీక్షలు కొన్ని ఉంటాయి. నిర్ధారణ అయిపోయిన రోగం ఉంది కదా, హాస్పిటల్లో జాయిన్ అయిపోయినావు, రోగం తగ్గింది, డిశ్చార్జ్ అయిపోయినావు, ఇంకా 15 రోజులు ఈ స్కీమ్ అనేది విస్తరణ అవుతుంది. సో ఇట్లా మీరు డెప్త్గా చదవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రైమరీ అవుట్ పేషెంట్ యొక్క కేర్కి ఇది వర్తింపచేయం. ఇంతకుముందు యూపీఎస్ ఒకసారి అడిగిందండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని స్కీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ నిన్న గెలిచిపోయింది కదా, ఆమె పేరు మీరా అండ్రేవా అని చెప్పేసి, రష్యా. ఈ షరపోవా తర్వాత 2వ మహిళ రష్యాలో. సో ఉమెన్స్లో మనకి జ్వెరేవ్ అని చెప్పేసి జర్మనీ వ్యక్తి గెలుచుకున్నాడు. సో ఫ్రెంచ్ ఓపెన్ వెరీ ఫేమస్, జర్మనీ అని చెప్పేసి. సో మహిళనేమో మనకి మీరా ఆండ్రీవా అని చెప్పేసి పిలుస్తాం. ఈ షరపోవా తర్వాత ఈ ఫ్రెంచ్ ఓపెన్ని గెలుచుకున్న 2వ మహిళ అండి. ఆమెకైతే ఫస్ట్ టైటిల్, ఈయన కూడా ఫస్ట్ ఇది. సో 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి రఫేల్ నాదల్ ఇటువంటి పేర్లు ఎక్కువ వినిపిస్తాయి ఇంతకుముందు. సో ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చిండు కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టు. ఫ్రెంచ్ ఓపెన్ అంటేనే మీకు రఫేల్ నాదల్, సో కంచుకోట అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ కప్ని ఉమెన్స్ లోపల ఇండియా గెలుచుకుంది. మన పిఎం మోడీ గారు కాంగ్రెస్ చెప్పారు పిఐబి వేదిక చేసుకొని. సో ఇది మీకు కరెంట్ అఫైర్స్ ఈరోజు 8th జూన్ అని చెప్పేసి. సో ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే డే ఆఫ్ ఇంపార్టెన్స్ వరల్డ్ ఓషన్ డే థీమ్ గుర్తుపెట్టుకోండి, ఈ మెరైన్ ఏరియాని రక్షించాలని చెప్పేసి. ఎకనామీ లోపల జార్ఖండ్ నుంచి
సో ఇన్ఫ్యాక్ట్ బేయూరా అని చెప్పేసి ఒక మహిళా ఉత్పత్తి సంస్థ ఈ యూకేకి మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేసింది APEDA సంస్థ ద్వారా. గవర్నమెంట్ పాలసీ S&T కిందకి వస్తుందండి, హెల్త్ అని చెప్పేసి మన సిలబస్లో ఉంది కాబట్టి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 36th స్టేటు ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి ఇటువంటి క్వశ్చన్స్ ఏం. 1 నేషన్ 1 రేషన్ అని చెప్పేసి ఉన్నది కదా. సో 1 రేషన్ దీన్ని ఆమోదించిన 36th స్టేట్ అండ్ యూటీ ఏంటని చెప్పేసి ఒకసారి ఆన్సర్ చేయండి. సో ఇది అండి మీకు జనవరి నుంచి జూన్ వరకు ఈ 6 months కరెంట్ అఫైర్స్ని క్లబ్ చేసి సో మీకు క్లాసెస్ చేస్తాను. ఈ 26 మ్యాగజైన్ కోర్స్ ఉంది, అందులో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ ఉంటాయి, నోట్స్ కూడా ఉంటాయి. క్లబ్ చేయడము అంటే జనవరిలో ఉన్న పాలిటీ అంశాలు, ఫిబ్రవరిలో ఉన్న పాలిటీ అంశాలు, మార్చిలో ఉన్న పాలిటీ అంశాలు, ఏప్రిల్లో ఉన్న పాలిటీ అంశాలు, మేలో ఉన్న పాలిటీ అంశాలు, జూన్లో ఉన్న పాలిటీ అంశాలు అన్నిటినీ పేజ్ వైజ్ ఒక ఫైల్ చేసి చెప్పడం కాదు. మీరు ఇంతకుముందు చూసి ఉన్నారు, నేను క్లబ్ చేయడం అంటే చాప్టర్ వైజ్ చేస్తాం. సో లెజిస్లేచర్ అన్నీ ఒక దగ్గర, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ అన్నీ ఒక దగ్గర, జ్యుడిషియరీ అన్నీ ఒక్కొక్క దగ్గర, ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఒక దగ్గర, DPSP ఒక దగ్గర, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక దగ్గర, అదర్స్ అని చెప్పేసి ఒక దగ్గర. ఇట్లా మనం డిస్కస్ చేస్తామండి. సో మళ్ళీ నోట్స్ రాస్తాను నేను కంపల్సరీ. నాకు రాయడం ఎప్పుడు బద్ధకం కాదు. సో సమయం అనుకూలించక మనకి వాస్తవంగా మనము ఈ హాలిడేస్ అనేవి, సమ్మర్ హాలిడేస్ అనేవి మనకి బోర్డు అందుబాటులో లేదు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కండిషన్స్ వల్ల మనం ఇంటి దగ్గరనే ఉండిపోయినాం కాబట్టి క్లాసెస్ చేయలేకపోయినాం మనం. అయినప్పటికీ 7 రికార్డులో క్లాసెస్ చేసినాం పెండింగ్ పెట్టకుండా. సో మళ్ళీ చెప్తున్నా, ఎకనామీలో చాలా అప్డేట్స్ వచ్చినాయండి. మీకు ప్రతి పాఠంలో వచ్చినాయి. FDI పాలసీ కూడా మారిపోయింది ఫారెన్ ట్రేడ్లో. పబ్లిక్ ఫైనాన్స్లో GSTలో మార్పులు వచ్చినాయి 2.0 అని చెప్పేసి. ఆర్థిక సంఘం 16వ రోజు రిపోర్ట్ ఇచ్చింది. వ్యవసాయం లోపల చాలా స్కీమ్స్లో అంటే బెనిఫిషియరీ విషయంలో మార్పులు వచ్చినాయి. ఇండస్ట్రియల్ లోపల MSME సెక్టర్ నిర్వచనంలో మార్పు వచ్చింది. సేవా రంగం లోపల మీకు బ్యాంకింగ్ సెక్టార్ లోపల మార్పులు వచ్చినాయి. సో అంటే ఎకనామీ చాలా అప్డేట్స్ వచ్చినాయండి. సో అన్నిటినీ మనం మళ్ళీ చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం ఇదే డిజిటల్ బోర్డు మీద. అప్డేట్స్ విషయంలో నాకు వదిలేయండి, మీరు బేసిక్ స్టార్టింగ్ పోర్షన్ పూర్తి చేయండి. సో నిన్న ఒక స్టూడెంట్ మనకి ఎకనామీ నోట్స్ సొంతగా రాసుకుందట. సో అది తీసుకొచ్చింది, ఒకసారి నేను చూపిస్తా. చెర్రీ చెర్రీ తెరరా. ఒక్క ఎకనామీ ఎన్ని పేజీలు అయిందంటే ఈ పాలిటీ అట. సో ఇవి 3 ఎకనామీ అండి. ఇంత స్టార్టింగ్ పోర్షన్ని మనం కవర్ చేసుకున్నాం. సో 3 నోట్స్, లాంగ్ నోట్స్. సో ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి ఉన్నది. దాంతోపాటు ఇందులో ఓన్లీ పబ్లిక్ ఫైనాన్స్ ఇదంతా కూడా, ఆ ఫారెన్ ట్రేడ్ కూడా ఉంది ఇందులో. సో 2 చాప్టర్స్ మనం ఫిబ్రవరిలోపు పూర్తి చేసుకున్నాం. అప్పుడు APPS Group 2 వాళ్ళకి మనం అందించినాం. ఇదంతా కేవలం జస్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి 2 చాప్టర్లు అండి. ఇది ఇంకొక బుక్, ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు రాయలేదు. సో మనం పూర్తి చేసినాం ఆల్రెడీ బ్యాంకింగ్ పాఠాన్ని కూడా. సో అయినప్పటికీ ఇంత 3 అంటే మీకు చాలా ఎక్కువ వాస్తవంగా. వీటికి మళ్ళీ మనం అప్డేట్స్ కూడా ఇస్తామండి. సేమ్ ఇదే చాప్టర్. ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది మనకి, ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఉందా. సో అందులో వచ్చిన మార్పులు డిస్కస్ చేద్దాం, మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం. ప్రతిదీ చాప్టర్ వైజ్ అప్డేట్స్ త్వరలో మనం స్టార్ట్ చేద్దాం. మీకు సెప్టెంబర్ 15 ఉంది నోటిఫికేషన్ APPS Group 2 వాళ్ళకి. ఆగస్టు లోపే అన్ని రకాల అప్డేట్స్ మీ దగ్గర ఉంటాయి. సో అప్పుడు మిగతా ఎగ్జామ్ డేట్ పట్టుకొని మరొకసారి అప్డేట్ చేద్దాం. సో అప్డేట్స్ ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టదు. హనీ GS అకాడమీ మీకు 24 ఇయర్లో చేసిన అప్డేట్స్ కంటే ఇప్పుడు డిజిటల్ బోర్డు మనకి అందుబాటులో ఉంది కదా, దీన్ని మెరుగ్గా మనం వాడుకోవచ్చు, ఇంకొంచెం బెటర్గా వాడుకోవచ్చు. అంటే MCQ మనం అప్పుడు చేయలేకపోయినాము, ఇప్పుడు MCQ ఇప్పుడు చేయవచ్చు దీంతో. సో చాలా రకాల టెస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఉన్నాయండి. మీరు ఎనీ చాప్టర్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీకు చాప్టర్ పూర్తయి ఉన్నదంటే దాని కింద నోట్స్ ఉంటుంది, వీడియో ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు
ఈ పన్నుల వ్యవస్థ అని చెప్పేసి పాఠము క్లాసెస్ విన్నరు, దాని అప్డేట్స్ మర్చిపోండి ఫస్ట్ అయితే. ఆ బేసిక్స్ విన్నరు కదా, దాని మీద నోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, ఎగ్జామ్ కూడా అందుబాటులో ఉంటుంది. సో క్లాస్ చూసినారు, నోట్స్ చదివారు, ఎగ్జామ్స్ రాశారు, పరిపూర్ణత వస్తుంది. దీనికి అప్డేట్స్ మనము డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఓపిక ఉన్న వాళ్ళు రాసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2025-26 ఇయర్కి గాను మనము ఈ నేషనల్ ఇన్కమ్కి వివిధ రంగాల వాటా వృద్ధి రేట్లు నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా. సో అదే మీకు అప్డేట్స్లో అదే వస్తుంది. కొంచెము వివరణ ఎక్కువ ఉంటుంది కానీ ఆ బేసిక్ యొక్క గణాంకాలు అయితే అవే ఉంటాయి కదా. WPI యొక్క బేస్ ఇయర్ని మార్చినాము, అందులో ఆర్టికల్స్ మార్చుకున్నాం. మనము మొన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసినాం. మీకు ఇన్ఫ్లేషన్ పాఠం లోపల అప్డేట్ అనేది అదే వస్తుంది. నేను అప్డేట్స్ అని చెప్పేసి ఆ హెడ్డింగ్ పెట్టి చెప్తలేను కానీ ప్రతి అప్డేట్ మీ దగ్గర ఉన్నదండి. ర్యామ్సర్ సైట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి అప్డేట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి కావచ్చు, కానీ మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఉంది. 100వ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మొన్ననే. యూపీలో 13 అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. అట్లా అప్డేట్స్ విషయంలో ఇబ్బంది లేదు. ఓపిక ఉన్నవాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ ఆధారంగా రాసుకోండి. లేదు ఇప్పుడు స్టార్టింగ్ మీద ఫోకస్ చేస్తాము, అప్డేట్స్ క్లాస్ చేసినప్పుడే చదువుకుంటామంటే అది ఇంకా బెటరు. ఓకే అండి. సో చాలా సమయం ఉన్నది. ప్రిపరేషన్ని ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చేయవచ్చు. నవంబర్లో ప్రిలిమ్స్ ఉంటుంది, ఫిబ్రవరి లాస్ట్లో మార్చ్ ఫస్ట్ వీక్లో మెయిన్స్ ఉంటుంది. టీజీపీఎస్ వాళ్ళకైతే ఈ ఇయర్లో ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి నేను చెప్పేది గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నా. సో మీరు చాలా సమయం ఉంది. ఓన్ నోట్స్ ఇట్లా ఓన్ నోట్స్ రాసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ రైటింగ్ మీకు తెలుస్తుంది. దాంతోపాటు ఒక విషయాన్ని రాసినప్పుడు అవగాహన పెరుగుతుంది. మీకు అర్థం చేసుకున్న విషయాన్ని మీదైన భాషలో మీదైన పదజాలను రాసినప్పుడు అవగాహన ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది పాలిటీ అండి. ఈ పాలిటీ కూడా మీకు 3 వచ్చినాయి లాంగ్ నోట్స్, ఇంత పెద్ద 3 వచ్చినాయి. ఓకేనా. సో మీరు దాన్ని అంతా చూసినప్పుడు పెద్దగా అనిపిస్తుంది, చాప్టర్ వైజ్ వెళ్ళినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. మీ ఎగ్జామ్ స్టాండర్డ్కి సరిపోయేంత నోట్స్, క్లాసెస్, టెస్టులు ఆల్రెడీ మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఎగ్జామ్ స్టాండర్డ్కి సరిపోయేంత ఉంది, కొంచెం తక్కువ కూడా లేదు అక్కడ. ప్రధాన ప్రామాణిక పుస్తకాలు తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాల ఆధారంగానే నోట్స్ ఉన్నది. సో మీరు చేయాల్సిందల్లా దాన్ని ఫాలో అయ్యి చదవడమే. ఈ ఒకసారి స్టిక్ టు లిమిటెడ్ సోర్స్. చూద్దాం మనం ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత చూద్దాం. సో మనం మాట్లాడదాము మన నోట్స్లో ఆ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి మాట్లాడదాం. సో గ్రూప్ 2 ఒక ఎగ్జామ్ అయిపోవాలి. కంప్లీట్ సిలబస్తోని మనం ఇంతవరకు యూట్యూబ్లో సిలబస్ని మన ఎకనామీ ఎప్పుడు పూర్తి చేయలేదు, పాలిటీ పూర్తి చేయలేదు, మోడర్న్ హిస్టరీ మాత్రము తెలంగాణ ఉద్యమం మాత్రం పూర్తి చేసుకొని ఉన్నాం మనం యూట్యూబ్లో. యాప్లో మాత్రము అన్ని క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి. బిఫోర్ డే మనము అన్ని నోట్స్ని టెలిగ్రామ్ గ్రూప్లో పబ్లిష్ చేస్తాం, బిఫోర్ డే మాత్రమే. సో నెక్స్ట్ రోజు ఆ ఎగ్జామ్ పేపర్ని తీసుకొని మన దగ్గర ఎక్కడ ఉందో ఒక 80% క్వశ్చన్స్ వస్తే మనం చాలా విజయవంతమైనట్టు. 70% వస్తే వెరీ హ్యాపీ. 70% ఈజ్ ఎనఫ్. అంటే పేపర్ ఇలా కఠినంగా ఉన్నప్పటికీ, దరిద్రంగా ఉన్నప్పటికీ 70% క్వశ్చన్స్ నీకు తెలిసినవి వచ్చినాయి అంటే కంగ్రాట్స్, నీకు జాబ్ వచ్చినట్టే. 100కు 100 హైలీ ఇంపాసిబుల్ అండి. అది ఎవరు చెప్పినా అబద్ధమే. 90% కూడా అబద్ధమే. సరే మరి పాలిటీ లాంటి హిస్టరీ లాంటి విషయంలో కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, బట్ ఎకనామీకి ఎస్ఎన్టీకి సాధ్యం కాదు. ఓకే. సో సమ్ లిమిట్స్ ఉంటాయి ఎక్కడైనా సరే. ఆ లిమిట్స్ని మనం ఒప్పుకొని ముందుకు పోతే విజయం సాధిస్తాం కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. మనం ఇక్కడ నుంచి డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ కంటిన్యూ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.